ఈ వార్త ప్రజాశక్తిలో కానీ సాక్షి దినపత్రికలో కానీ బ్యానర్ ఐటమ్ వార్త. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఆటవిక పాలనకి, వాళ్ళ దమన కాండకి ఇక్కడ నడుస్తున్నటువంటి జంగిల్ రాజుకి ఉదాహరణ ఈ వార్త. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అంగన్వాడీ మహిళలపై పోలీసులు చేసినటువంటి దమన కాండ. కానీ ఈ వార్తని ఆ రెండు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డాష్ పత్రికల్లో ఎక్కడో లోపల చిన్నగా తెల్లవారుజామున అంగన్వాడీలు అరెస్టు, విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత, బుడ్డ వార్తే, వాళ్ళు నాకు అరెస్ట్ చేశారు, ఉద్రిక్తత చిన్నగా అయింది అంతే అని ఒక 2 ఫోటోలు. అలానే ఆంధ్రజ్యోతి అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్టు, బస్సులో స్టేషన్లకు తరలింపు, ఏది మామూలుగా తరలించారన్నట్టుగా, బస్సులో ఎక్కించి తరలించారన్నట్టుగా, యూనియన్ల ఆగ్రహం, అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్. ఎంత ప్రయారిటీ తక్కువ వార్తగా దీన్ని చూశారంటే వాళ్ళు. ఎందుకంటే వేలాది మంది అంగన్వాడీలకు సంబంధించి ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు, తమ జీతాలని అంటే తమ వేతనాలని పెంచాలని చెప్పి శాంతియుతంగా ఏదైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఏం చేశారు వాళ్ళని, చర్చలకు వస్తాము, అచ్చెన్నాయుడు గారు చర్చలకు వస్తామని చెప్పి సమాచారం అందించి, సరే వాళ్ళు అచ్చెన్నాయుడు గారు చర్చలకు వస్తా అన్నారు కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి అక్కడే ఆ దీక్షా శిబిరంలో నిద్రిస్తుంటే తెల్లవారుజామున మగ పోలీసులు వచ్చి, ఏదైతే వందలాదిగా పోలీసులు వచ్చి వాళ్ళ మీద వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా కూడా సభ్య సమాజం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి.